కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవల్లి గ్రామంలో మొహరం వేడుకల సందర్భంగా గ్రామంలో పీర్ల మసీదు ముందు గుంత తీసే కార్యక్రమం కావడంతో మసీదు వద్ద పూడకంతో ఓ మైనర్ బాలుడు రెచ్చిపోయాడు. గ్రామ శివారులో ఒక పొలంలో పీర్ల దేవుళ్లను గతంలో పూడ్చారని, ఆ దేవుని గ్రామంలోకి తీసుకొస్తానని పూనకంతో మైనర్ బాలుడు చెప్పడంతో చెప్పిన మాటలు నిజమా కాదా అనే విషయాన్ని తేల్చుకునేందుకు పొలంలో వెతకడంతో 2 గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తీరా ఒక చెట్టు దగ్గర ఓ రేఖతో మొహరం వేడుకకు సంబంధించిన ప్రతిబింబం, ఒక ప్లాస్టిక్ కవర్ పై ఉంచిన ప్రతిబింబాన్ని బాలుడు చూపించాడు. గ్రామస్తులంతా కూడా ఇది అసత్య ప్రచారమని, ఎవరో బాలుడికి చెప్పి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని, ఇదంతా ఓ అసత్య ప్రచారమని, గ్రామంలో కులమతాలు లేవంటూ అందరి దేవుళ్లను గ్రామంలో సమానంగా భావిస్తామని, ఈ మొహరం వేడుకను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఎట్లున్నామంటే ప్రతి ఒక్కడు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, గుంతేసినప్పటి నుంచి యాపద్దైనా కుర్రాకు లేదు, చెప్పేసి లేదు, నీచి నిజాతి ఉన్న కురువుల్లో ఈ రోజు రీమార్క్ ఎందుకు జరిగిందంటే చిన్న పిల్లల మాటలిని ఆయన సాయిబే. మేము ఎవరు చెప్పినా దేవుళ్ళ మాటనే భక్తాదులు ఇంతవరకు చేసినామంటే మాకు కోటి ఆశలుండే తాత 5 మంది తాతోళ్ళు ఉంటారు, 6వ తాత వస్తాడని చెప్తే మాకైతే ఈడే పొలము ఇదే సాయిబుల పొలము తిని మనం కష్టపడదాము. ఇప్పటికి 5 మంది ఉన్నారు, 6 మంది అన్నదమ్ములంటే చాలా 1000 కోట్లతో ఎదురు చూసినాము. నాకైతే నిన్న రాత్రి నుంచి నిద్ర లేదు. ఒకటే చెప్పాలంటే తాత టైమింగ్ ఎప్పుడు తాత అంటే 4కి బళ్ళారి పోయినా అతని కోసం ఎమర్జెన్సీ మారించిన తాత 4 గంటల కంటే మా గడిపోయింది పడుతున్నాడు. 4 అయిపోయి 5 అయిపోయి 6 అయిపోయి తాత ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఇంకో తాత ఎవడో చెప్పిన తాత బుద్ధి లేకుండా తాత తీసుకొని సెంచులో చూపించారంట. మోసుకొని వచ్చినారు కదా.